హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి నా ప్రాణమా పార్ట్ 73 చూసే ముందు పార్ట్ 72 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలా అక్కడ కూతురు ప్రేమతో జ్వలంత్ ఇంట్లో ఆడవాళ్ళకు పిచ్చెక్కిస్తూ ఉంటే ఇక్కడ రాబర్ట్ భార్య మీద ఉన్న ప్రేమతో తినిపిస్తూ పల్లవిని సతాయించాడు. అలా రోజులు ఎవరి కోసం ఆగవు అన్నట్టుగా నిదానంగా సాగుతూ ఉండగా పల్లవి 9వ నెలలోకి అడుగుపెట్టింది. అప్పటికే తనకు కాంప్లికేషన్స్ కాస్త ఎక్కువ అవడంతో రాబర్ట్ అయితే ఆఫీస్కి కూడా వెళ్ళడం మానేసి ఇంట్లోనే భార్యను చూసుకుంటూ వర్క్ అవర్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. అలా పల్లవికి 9వ నెలలోకి అడుగుపెట్టిన 3వ రోజునే తనకి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో అది లేబర్ పెయిన్ అని అర్థం చేసుకున్న రాబర్ట్ వాళ్ళ అమ్మగారు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి నాన్న, నొప్పులు మొదలయ్యాయి అని చెప్పగా హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళడంతో పాటు ముందుగానే హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి మేము వస్తున్నామని ఎమర్జెన్సీ వార్డులో బెడ్ అరేంజ్ చేసి పెట్టండి అని కూడా చెప్పాడు. బాబుని చూసుకుంటూ వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉండిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన సరిగ్గా 2 గంటలలోపు పల్లవి కూడా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన నొప్పులు పడుతున్నంత సమయం రాబర్ట్ అయితే జీసస్కి ప్రే చేస్తూ నెలలోపు తన ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. బిడ్డను చూసుకున్న రాబర్ట్ చాలా పొంగిపోయాడు. అదే విషయం జ్వలంత్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పగా వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి పాపను చూసి చాలా బాగుంది, అచ్చు నీలానే ఉంది రాబర్ట్ అని చెప్పగా ఆరాధ్య మాత్రం నేను మీకు ఒకటి చెప్తాను, ఏమనుకోకండి అని అనడంతో అయ్యో పర్వాలేదు ఆరాధ్య చెప్పు అని రాబర్ట్ అనగానే కూతురి మీద ప్రేమను పెంచుకోండి, కానీ పిచ్చిని మాత్రం పెంచుకొని ఇండైరెక్ట్గా అది నన్ను అంటుందిలే, నీ గురించి కాదు అని అన్నాడు జ్వలంత్. దానికి గట్టిగా నవ్వేశాడు రాబర్ట్. అలా అంటారా, తప్పకుండా, నేను మరీ మీ ఆయనంత కాదులే అని అన్నాడు. అప్పుడే మెలకువ వచ్చిన పల్లవి అది చూసి అవునవును ఎవ్వరూ కాదు, నాకు కూడా తెలుసు ఆరాధ్య, నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, ఇదే మాట గుర్తుపెట్టుకో అని అంది. రాక్షసి అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఎలా ఉందిరా ఇప్పుడు, నొప్పిగా ఉందా అని అడగ్గా పర్వాలేదు, పాప ఎలా ఉంది అని అనడంతో నీకు మీ ఆయన అంటే ఎంత ఇష్టమో మీ పాపను చూస్తేనే అర్థమవుతుంది, పాప అచ్చు మీ ఆయన పోలికతోనే ఉంది అని అంది ఆరాధ్య. అవునా, ఆ మాట నువ్వు నేనే చెప్పుకోవాలి, అందుకే కదా నా మేనకోడల ఆకృతి అచ్చు మా అన్నలాగానే ఉంది అని అంది పల్లవి. అలా వాళ్ళ ఆనందాల మధ్య 2 రోజుల తర్వాత పల్లవిని డాక్టర్ డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకుని వచ్చారు. ఇక్కడ సునంద గారి పరిస్థితి, ఆరాధ్య పరిస్థితి ఎలా ఉందో అక్కడ రాబర్ట్ వాళ్ళ అమ్మ పరిస్థితి, పల్లవి పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. ఇంకా వాళ్ళకు రాబర్ట్ వాళ్ళ నాన్నగారు కూడా తోడయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చిన మొదటి బిడ్డ అవ్వడంతో వాళ్ళందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. 21 రోజులకు రాబర్ట్ వాళ్ళ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పాపకు నామకరణం చేసి ప్రాకృతి అనే పేరు పెట్టారు. అప్పుడు ఆరాధ్య వాళ్ళు కూడా పాపకి ఒక చైన్ పట్టీలు, చేతికి గాజులు ఇవన్నీ పెట్టగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అని అడిగిన పల్లవితో నా కొడుకు కూతురికి పెట్టినప్పుడు నేను నా కూతురికి పెట్టుకోవద్దా అని చెప్పిన సునంద గారి మాటకి పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకున్న వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోగలను అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది పల్లవి. రాబర్ట్ కూడా జ్వలంత్ను హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ జ్వలంత్, నిజంగా నీ వల్లే నా జీవితం చాలా చాలా బాగా మారిపోయింది, అసలు పెళ్ళి అనే ఆలోచన లేని నా మనసులో పెళ్ళి ఆలోచనలు కల్పించావు, ఎవరు నాలాంటి వాడికి అసలు అమ్మాయిని కూడా ఇవ్వడానికి రెడీగా లేని పరిస్థితిలో పల్లవిని నా జీవితంలోకి వచ్చేలా చేశావు, మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడడానికి కారణం మీరే, ఇదిగో ఇప్పుడు మా ఇంటి సంతోషాలకు కూడా కారణం మీరే, మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము అంటూ జ్వలంత్ను హత్తుకొని ఎమోషనల్ అవుతున్న రాబర్ట్ని చూసి అయ్యో అయ్యో నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకు అని అంటూనే ఉండగా అప్పటికే పాప తండ్రిని చూసి తండ్రి వైపు వేలు చూపిస్తూ ఏడవడంతో ఏమనుకోకు రాబర్ట్, నా కూతురు ఏడుస్తుంది అంటూ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి పాపను చేతిలోకి తీసుకుంటూ ఏంటి కన్నమ్మా, డాడీని అప్పుడే మిస్ అయ్యావా అని అనుకుంటూ కూతురు చేతిలోకి తీసుకుంటూ ముద్దుల మీద ముద్దులు పెట్టేసి ఆరాధ్య వైపు చూసి పాప పాలు బాటిల్ ఎక్కడా అని అడగ్గా
ఆరాధ్య బాటిల్ ఇవ్వడంతో తానే సోఫాలో కూర్చొని పాపకు పాలు తాగిస్తూ ఉండడం చూసి అక్కడున్న కొంతమంది మగాళ్ళు కూడా ఇలా చేస్తారా అని మనసులో అనుకున్నారు. అలా జ్వలంత్ కొడుకు రాబర్ట్ కొడుకు ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు అవ్వడంతో జ్వలంత్ కూతురు రాబర్ట్ కూతురు కూడా దాదాపు ఒకే ఏజ్ వాళ్ళు అవ్వడంతో వాళ్ళు అప్పటి నుండి చాలా మంచి స్నేహబంధాన్ని మెయింటైన్ చేస్తూ పిల్లలకు ఆ స్నేహం విలువ తెలిసేలా చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. అనుకున్న దాని ప్రకారం వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు వస్తూ పోతూ మంచి బంధాన్ని మెయింటైన్ చేస్తూ ఆనందంగా గడపసాగారు. రోజులు అలా సాగిపోతూ ఉండగా ఆకృతి మొదటి పుట్టినరోజు రానే వచ్చింది. అప్పటికే తను అందరినీ గుర్తుపట్టడంతో అసలు తన తండ్రికి తప్ప మరొక ప్రపంచం అవసరం లేనట్టు ఉండడం మొదలుపెట్టింది. ఆకలేసినప్పుడు మాత్రమే తల్లి కానీ నాయనమ్మ కానీ కావాలి, లేదా తండ్రి తాతయ్య ఉంటే సరిపోతుంది అన్నట్టు పెరుగుతున్న కూతుర్ని చూస్తున్న ఆరాధ్యకైతే ప్రతిరోజు ఒళ్ళు మండిపోతూ ఉండగా ఏమి చేయలేని పరిస్థితిలో నోరు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకుంది. కూతురు మొదటి పుట్టినరోజుకి తన డ్రెస్ మొదలు డెకరేషన్, ఫుడ్ ప్రతిదీ ఒక్కటి జ్వలం దగ్గరుండి చూసుకున్నాడు. తండ్రి లేనప్పుడు తన అల్లరితో ఏడుపుతో తల్లిని నానమ్మను గడగడలాడించే ఆకృతి మాత్రం తండ్రి రాగానే మంచి అమ్మాయిల తండ్రి పక్కకు చేరటం, తండ్రి చెప్పినట్టుగా వినడం, తండ్రితో ఆడుకోవడం చూసిన సునంద గారు కూడా ఈసారి కొడుకుని విలల్లా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఆరాధ్య ఆరాధ్య అంటూ ఆరాధ్య వాళ్ళ గదిలోకి వెళ్ళిన సునంద గారు కూతురు కొడుకును కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేస్తున్న ఆరాధ్యను చూసి, ఇదిగో మీ ఆయన ఫోన్ చేశాడు, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంట కదా అని అనడంతో, అయ్యో నేను ఫోన్ చూడలేదత్తయ్య, ఇదిగో పిల్లలతో హోంవర్క్ చేయిస్తున్నాను అని అనగానే, ఏమీ లేదు రేపు ప్రకృతి బర్త్డే కదా, సో వాడు ఇప్పుడు ఆఫీస్లో బయలుదేరాడంట, వచ్చే వరకు పిల్లలిద్దరినీ రెడీ చేసి పెట్టమన్నాడు అని అనడంతో అత్తగారిని కోపంగా చూసింది ఆరాధ్య. నాది కూడా సేమ్ ఫీలింగ్, కానీ తప్పదు, ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఆవిడ అనగానే, మీరిద్దరూ హోంవర్క్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వచ్చి వాళ్ళిద్దరికీ ఏం తెలుస్తుంది అత్తయ్య, ఏం గిఫ్ట్ ఇవ్వాలో మీ బాబుకి అస్సలే తెలియదు, ఆ పిల్లలకు తెలియదు, కనీసం నన్ను రమ్మన్నా అయినా నేను సెలెక్ట్ చేసేదాన్ని కదా, ప్రతి దానికి ఇలాగే చేస్తూ ఉన్నారు ఈయన అని అనడంతో, నాకేం సంబంధం లేదు తల్లి, నేను కూడా నీలానే ఫీల్ అవుతూ ఉన్నాను, ఏం చేస్తాము తప్పదు అని అనగానే, అవును ఏం చేయలేము అని అనుకుంటూ పిల్లలిద్దరికీ చకచక హోంవర్క్ చేయించి నాన్న వస్తున్నాడంట, వచ్చేలోపు మీరిద్దరూ రెడీ అవ్వండి, రేపు ప్రకృతి బర్త్డే కదా, సో ఏమేం గిఫ్ట్స్ కొనాలో నేను చెప్తాను, మీ నాన్నకు చెప్పి అవే గిఫ్ట్స్ కొనండి అని కాకుండా పిచ్చి పిచ్చి చాక్లెట్లు బిస్కెట్లు అంటూ తీసుకొస్తే మీ ఇద్దరి కాళ్ళు విరగొడతాను అని అనగానే, అలాగే అమ్మా నువ్వు చెప్పినవి కొనుక్కొని వస్తాము అని అన్నాడు బాబు. ఎందుకలా తీసుకురావాలి, డాడీకి ఏది నచ్చితే అదే తీసుకొస్తాము, నీకు నచ్చింది మేమెందుకు తీసుకొస్తాము, అయినా డాడీకి తెలుసు ఏం కొనాలో, ప్రకృతి అంటే డాడీకి కూడా చాలా ఇష్టం కదా, ప్రకృతి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మామ నాకు ఇదే అదిదే అని డాడీకి చెప్తుంది కాబట్టి డాడీకి ఇష్టమైనది తీసుకుంటాడు, నేనైతే నువ్వు ఇలా చెప్పావని కూడా నేను డాడీకి చెప్పేస్తాను చూడు అని అంది. అల్లరి పిల్ల, అక్కి చెప్పింది వినవా నువ్వు అని అంటూ ఉండగానే, అక్కులు అనంతులు నాన్న వచ్చేశాడు అంటూ జ్వలంత్ రాగానే అన్నను పట్టుకొని హాల్లోకి వెళ్ళి తండ్రి మీదకు ఎక్కేసి ప్రతిరోజు చేస్తున్నట్టుగా తండ్రికి ఇటు చెంపలకు 2 ముద్దులు, అటు చెంపకు 2 ముద్దులు, ముక్కు పైన 2 ముద్దులు, తర్వాత దవడ పైన 2 ముద్దులు ఇచ్చి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను డాడీ ఈరోజు అని అనడంతో, ఎందుకు బంగారం, ఎందుకు మిస్ అయ్యావు, స్కూల్లో ఏం జరిగింది అని అడగ్గా, మా టీచర్ నాకు మమ్మీ డాడీ లెసన్ చెప్పింది, అప్పుడు నేను మమ్మీని మిస్ అవ్వలేదు కానీ నిన్ను మాత్రం మిస్ అయ్యాను డాడీ అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య చేతులు కట్టుకొని మీ కూతుర్ని చూస్తూ ఉంటే, అక్కులు మీ మమ్మీ ఫీల్ అవుతుందిరా అని చెప్పగా, మమ్మీ ఏం ఫీల్ అవ్వదు డాడీ, ఏం కాదు, అయినా నువ్వే కదా అబద్ధాలు చెప్పకు అని చెప్పావు, అందుకే నేను చెప్పట్లేదు అని అంది. దాంతో పెద్దగా నవ్వేస్తూ కూతుర్ని కిందకి దించి కూర్చొని, కొడుకుకి ముద్దులు పెట్టి స్నాక్స్ తిన్నారా అని అడిగాడు. ఓ ఈరోజు స్నాక్స్ తిన్నాము,
మేము హోంవర్క్ కూడా చేసేసాం. నేను ఈరోజు అస్సలు అమ్మని సతాయించలేదు తెలుసా, హోంవర్క్ చేసేటప్పుడు అని కూతురు అనగానే, అవును డాడీ, ఈరోజు చెల్లి అస్సలు సతాయించకుండా హోంవర్క్ చేసేసింది తెలుసా అని చెల్లెలికి వంత పాడాడు అన్న. అయితే నా చిట్టి బంగారాలు పెద్దోళ్ళు అయిపోయారన్నమాట, అందుకే సతాయించకుండా హోంవర్క్ చేస్తున్నారు అంటూ, సరే మరి నేను ఫ్రెష్ అయి వస్తాను, మీరు అంతలోపు కార్టూన్ చూస్తూ ఉండండి, రేపు మన ప్రకృతి బర్త్డే కదా, తన కోసం మనం వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వద్దాం సరేనా అని అనడంతో, ఓ అలానే అని అనగానే ఇద్దరిని సోఫాలో కూర్చోపెట్టి వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళబోతూ, ఇలారా నీతో మాట్లాడాలి అంటూ ఆరాధ్యను కూడా గదిలోకి తీసుకుని వెళ్ళగా జ్వలంత్ వెనకాల వెళ్ళి, ఓహో అయ్యగారికి రాత్రి తప్ప డేలో కూడా మాతో పని ఉంటుందా ఈ కాలంలో అని అనగానే, ఒసే ఒసే ఆ మాటలేంటే ఎవరైనా వింటే నవ్వుతారు అని అన్నాడు. నవ్వడం ఏంది, ఉన్నదేగా, తమరికి కొడుకు కూతురు తప్ప నేను కానీ అత్తయ్య కానీ ఏమైనా కనపడుతున్నామా ఏంటి అని అనడంతో, నీ మొహమే, అది సరే కానీ రేపు ఏం గిఫ్ట్ తీసుకుని రమ్మంటావు ప్రకృతి కోసం అని అడిగాడు. మీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు సార్, మీ కూతురు గట్టిగా చెప్పేసింది, మా డాడీకి అన్నీ తెలుసు, ప్రకృతికి ఏమేం కావాలో, కాబట్టి మేము మా డాడీ చెప్పిన మాట వింటాము, నువ్వు చెప్పిన మాట వినము అని ఆల్రెడీ అల్టిమేటం జారీ చేసింది అని అనడంతో ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తనను గట్టిగా హత్తుకుంటూ, ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. దానికి భర్తని కాస్త దూరంగా నెట్టేసి, ఏం చేయమంటారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు మీ పిల్లలు అస్సలు నా మాట కానీ అత్తయ్య మాట కానీ వినడమే లేదు, మీరు మావయ్య గారంటే ఇష్టం, మేమంటే ఇష్టమే లేదు అని ఏడుస్తున్నట్టుగా బొంగమెత్తి పెట్టుకొని చెప్పడంతో తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు నిజం చెప్పవే, వాళ్ళు అలా తయారు చేస్తుంది ఎవరు, నువ్వు కాదా, ప్రతిరోజు వాళ్ళు పడుకునేటప్పుడు డాడీ మీకోసం ఇంత కష్టపడుతున్నాడు, అంత కష్టపడుతున్నాడు, డాడీకి మీరంటే చాలా ఇష్టం, యూ ఆల్సో షుడ్ లవ్ డాడీ అని వాళ్ళతో నాపై నూరిపోసింది నువ్వు కాదా, ప్రతిసారి వాళ్ళ అన్నప్రాసన ఫోటోలు, అలానే నామకరణం ఫోటోలు, ఫస్ట్ బర్త్డే ఫోటోలు చూపిస్తూ అప్పుడు డాడీ మీకోసం ఎంత తపన పడ్డాడు అని చెప్తుంది నువ్వు కదా, ప్రతిసారి వాడు నా ఫొటోస్ ఎక్కడ అని అడుగుతున్నప్పుడు డాడీ అమెరికాలో ఉన్నాడు అని అబద్ధం చెప్పి వాడు ఫీల్ అవ్వకుండా డాడీ నీకోసం ఇది పంపించాడు అని పంపించావు, అది నువ్వు చేసినవేగా అన్నీ అని తన అకౌంట్లోకి వేసేస్తుంటే ఆ క్రెడిట్ నీది కాదా అంటూ తన మొహం అంతా ముద్దులు పెడుతూ, నా పిల్లలు ఎక్కువే కాదనను, కానీ నువ్వు వాళ్ళకంటే ఎక్కువ బంగారం అని చెప్పాడు. ఇదిగో ఇలా ఆయిస్ చేయడం నీకు బాగా అలవాటైపోయింది, సరే పద, మళ్ళీ కాసేపు అయితే నీ పిల్లలు మా డాడీ ఎక్కడా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అంటూ నవ్వింది ఆరాధ్య. ఐ లవ్ యూ సో మచ్ కన్నా, నువ్వే కనుక లేకపోయి ఉంటే అసలు నేను ఏమైపోయేవాడినో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది, అవసరం లేని అనుమానాలకు పోయి నా జీవితాన్ని నేనే ఇంతగా నరకప్రాయం చేసుకున్నాను అని గుర్తుకు వచ్చినప్పుడల్లా నాపై నాకే అసహ్యం వేస్తుంది. ఇదిగో పాప ప్రతి విషయంలో అన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాను, బాబు దగ్గర లేను అనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే కారణం నువ్వే, అమ్మ నాన్న ఎంత ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం కూడా పూర్తిగా నువ్వే, నేను కాదు, అమ్మ నాన్న కూడా నీ రుణాన్ని తీర్చుకోలేరు అని అనగానే జ్వలంత్ నోటి మీద చేయి పెట్టి వెంటనే తన పెదాలతో చిన్నగా పెక్కిచ్చేసి, మీరు పిల్లల్ని, నన్ను, అత్తయ్యని, మామయ్యని ఇంత బాగా చూసుకుంటున్నారు, అయినా ఈ క్షమించుకోవడం ఇదంతా ఎందుకు, నాకు పిల్లల్ని మిమ్మల్ని చూస్తూ ఉంటే మనసంతా తృప్తితో నిండిపోతుంది, ఏదో మిమ్మల్ని ఆట పట్టించడం కోసం అంటనే తప్ప నాకు కానీ అత్తయ్యకి కానీ పిల్లలకు మీరు మావయ్య గారు అంటేనే ఇష్టమని ఎలాంటి కోపం బాధ అస్సలు లేదు. ఇంకా అత్తయ్య గారైతే పిల్లలు మావయ్య గారి చుట్టూ తాత తాత అని తిరుగుతున్నంతసేపు ఇంకా ఆవిడకు టిఫిన్, భోజనం, కాఫీ ఏవి గుర్తుకు రావు అంటూ నవ్వగా, నా బంగారం నువ్వు అని ఆరాధ్యను దగ్గరికి తీసుకోబోతూ ఉంటే అప్పుడే, నాన్న ఫ్రెష్ అప్ అయ్యావా నువ్వు అంటూ కూతురు అరవడంతో, అదిగో అక్కి పిలుస్తుంది, మేము షాప్కి వెళ్ళొస్తాము, ఈరోజు నైట్ పిల్లల్ని త్వరగా పడుకోబెట్టే, నేను షాప్ నుండి వచ్చిన తర్వాత కాసేపు వర్క్ చేసుకుంటాను, 9 వరకు నీ దగ్గరికి వచ్చేస్తాను, చాలా రోజులవుతుంది మన ఇద్దరం ఏకాంతంగా గడిపి అంటూ కన్ను కొట్టి
ఈరోజు రాత్రంతా నిద్ర ఉండదు నీకు అనుకుంటూ వెళ్ళగా చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చి, నేను చెప్పింది గుర్తుంది కదా అని అంది ఆరాధ్య. నేను కూడా చెప్పాను కదా అమ్మా అని చాలా నిదానంగా అంది పాప. రాక్షసి అని అనుకుంటూ తన కిచెన్లోకి వెళ్ళిపోయింది. త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చిన జ్వలంత్ పిల్లల్ని తీసుకొని దగ్గరలో ఉన్న పెద్ద టాయ్ షాప్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ టెడ్డీ బేర్ని చూసిన అనంత్, డాడీ, నేను మొన్న మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రకృతి చిన్న టెడ్డీ బేర్ పట్టుకొని నిద్రపోతుంది, తనకు అది టెడ్డీ బేర్ అంటే ఇష్టమట అని అనగానే పెద్ద టెడ్డీ బేర్ తీసుకున్నాడు. ఆ తర్వాత, డాడీ ఇదిగో ప్రకృతికి బార్బీ డాల్ అంటే చాలా ఇష్టం డాడీ అని అనగానే, సరే అది కూడా తీసుకో అంటూ తీసుకున్నాడు. డాడీ పాపం మొత్తం చెల్లెలకి తీసుకొని అన్నయ్యకు తీసుకోపోతే అన్న ఫీల్ అవుతాడేమో అని కూతురు అనగానే, మళ్ళీ వాడికేమి ఇష్టం అని అనడంతో, డాడీ వాడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం నాన్న, అసలు వాడికి పెద్ద జీప్ కావాలి అని చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. మామ కొనిస్తానంటే పల్లవి అత్త ఎప్పుడు వద్దు వాడు ఆడుకోడు అని అనడంతో, సరే మరి వాడికి జీప్ కొందామా అని అంటూ ఒక జీప్ కొన్నాక, డాడీ ఇదిగో అన్నకి ఇది కూడా బాగుంటుంది కదా అంటూ ఒక వాచ్ చూపించగా, సరే తీసుకో అని అన్నాడు జ్వలంత్. అలా ఇద్దరు కలిసి బాబు కోసం పాప కోసం ఒక 20 గిఫ్ట్స్ సెలెక్ట్ చేశారు. ఆ గిఫ్ట్స్ అన్నీ షాప్లో బిల్లు వేయించాక వీటన్నిటిని ప్యాక్ చేయించండి అని అనగానే, సార్ ఇవన్నీ ప్యాక్ చేయడానికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, మీరు వెయిట్ చేస్తారా అని ఆ షాప్ అతను అడగ్గా పక్కనే బేకరీ ఉండడంతో, డాడీ ప్రకృతికి చాక్లెట్స్ కొనిద్దామా అని పాప అనగానే, మేము ఇప్పుడే వచ్చేస్తాము, మీరు అంతలోపు ప్యాక్ చేస్తూ ఉండండి అని వాళ్ళకు చెప్పి పక్కన ఉన్న చాక్లెట్ షాప్కి వెళ్ళి కావాల్సిన చాక్లెట్స్ అన్నీ ఒక 4 బాక్స్లలో తీసుకొని వచ్చి గిఫ్ట్స్ అన్నీ తీసుకుంటూ ఉండగా, డాడీ అమ్మ ఇవన్నీ చూసిందనుకోండి మిమ్మల్ని ఖచ్చితంగా తిడుతుంది, అప్పుడే గట్టిగా చెప్పింది చాక్లెట్స్ కేక్స్ తీసుకొని రావద్దు అని అనంత్ చెప్పడంతో, ఓరి పడవల్లారా మొత్తం కొన్నాక ఇప్పుడు నన్ను మీ మమ్మీ చేతిలో బుక్ చేస్తున్నారా అని అనుకొని, సరే ఒక పని చేద్దాం అంటూ ఒక 2 గిఫ్టులు మాత్రం కారులో వెనక సీట్లో పెట్టేసి మిగిలినవన్నీ వెనకాల డిక్కీలో పెట్టి మన మమ్మీకి ఇది 2 మాత్రమే కొన్నామని చెప్దాం, రేపు అక్కడికి వెళ్ళాక మిగిలిన గిఫ్ట్స్ అన్నీ చూపిద్దాం, మీరు కూడా ఏం చెప్పకండి అని అనడంతో పిల్లలిద్దరూ అలాగే అని అన్నారు. అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే, నాన్న మేము రేపు స్కూల్కి వెళ్ళము అని అంది అక్కి. ఎందుకురా అని అడగ్గా, నాన్న మేము రేపు ప్రకృతికి ఇంకా కార్ డే చేయలేదు, మేము స్కూల్కి వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాం కదా, అండ్ స్కూల్లో నాకు క్రికెట్ కూడా ఉంది అని అనంత్, నాకు బాస్కెట్బాల్ ఉందని అక్కి ఒకేసారి చెప్పారు. ఇప్పుడు మీరు నాకు పెద్ద పరీక్ష పెడుతున్నారా స్వామి, మీ అమ్మ ఊరుకుంటుందా, నా తాట తీస్తుంది అని అనుకుంటూ, సరేలే నేను మమ్మీకి చెప్తానులే అని అన్నాడు. ఖచ్చితంగా చెప్తావు కదా నాన్న, మళ్ళీ మమ్మీ స్కూల్కి వెళ్ళమని అంటే మేము వెళ్ళము, ముందే చెప్తున్నాను అని అక్కి అనడంతో, తప్పకుండా చెప్తాను బంగారం, మీ మమ్మీ నా మాట కాదనకుండా ఉండదు అని అన్నాడు. అలా ఇంటికి చేరుకొని వీళ్ళు తీసుకున్న 2 గిఫ్ట్స్ చూపించగా వాటిని చూసి వాటి బరువును చూసి, నిజంగా మీరు ఇవే తీసుకున్నారా, ఇందులో ఏముంది అని అడిగింది ఆరాధ్య. ఒక బార్బీ డాల్, ఒక చిన్న కార్ అని చెప్పడంతో ఏదో డౌట్ వచ్చి, నిజంగా మీరు ఇవి మాత్రమే తీసుకున్నారా అని మళ్ళీ అడిగింది. అరే ఇవి మాత్రమే తీసుకున్నాము అమ్మా, అందుకే కదా ఇది మాత్రమే ఉన్నాయి అని చెప్పడంతో, అలానా అంటూ భర్త వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూడగా, అప్పుడే అనంత్ గారు, జ్వలంత్ నాకు ఇది టాలీ అవ్వడం లేదు, ఒకసారి వచ్చి చూడవా అని అడిగారు. అబ్బా నాన్న మీరు నా బంగారం అని అనుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు జ్వలంత్. మరి తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే రేపటితో ఈ స్టోరీ ముగిసిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.